బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగే ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించే అవకాశం ఉంది. ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై నేతలతో అధినేత చర్చించనున్నారు. ఇక అలాగే వచ్చే నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ వేదిక నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో కేసీఆర్ సమాలోచనలు జరపనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏ సమయానికి ప్రారంభం కానుంది? మీటింగ్ లో చర్చకొచ్చే అంశాలేంటి? మర్కాసపట్లో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలందరూ కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఈ సమావేశం చాలా కీలకమైందని చెప్పి పార్టీ ఓవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల గడువుకు చివరి తేదీ. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్న సంఖ్యాబలం రీత్యా ఒక్క అభ్యర్థులు పెట్టారా, ఇద్దరు పెట్టారా, అభ్యర్థులు పెడితే ఏ సామాజిక సమీకరణలు చూడాలి దాని ఇప్పటికీ కేసీఆర్ కసరత్తు చేశారు. ఆ కేసీఆర్ కూడా చాలా మంది పోయి ప్రసాదం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎర్రవెల్లి జరిగే సమావేశంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారుపై కూడా ఒక చర్చకు పూర్తి స్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రులు టీచర్స్, అదేవిధంగా నల్గొండ టీచర్స్ సమస్య ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు తీర్పు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందుకే ఈ రోజు తీర్పు వచ్చిందని చెప్పి ఊళ్ళో మనం బీఆర్ఎస్ పార్టీని నడుచుకోవాలి, ప్రజాక్షేత్రంలో చేయగలగాలి, ప్రజా సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వాళ్ళపైన కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తా ఉంది. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావాహులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, భూమిగలతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి జోగురామన్న, అదేవిధంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే విశ్వమయ్య గౌడ్, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రసమయ్య భారతీతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ కూడా ముందుకొస్తున్నారు. ఏ సామాజిక సమీకరణ కేసీఆర్ బీఆర్ఎస్ లో నిరీక్షిస్తున్నారు. దీంతో పాటు ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఉంది. ఆ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. దానికి ముందు ఏప్రిల్ 10వ తేదీన ప్రతినిధుల సభను పెట్టారు. ఈ అన్నింటిలోపు ఈ రెండు సభల్లోపు కూడా పార్టీ నిర్మాణం, పార్టీ కమిటీల ప్రక్రియను చెప్పాలని చెప్పి ఇటీవల తెలంగాణ భవన్ జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ చెప్పారు. ఈ అన్ని అంశాలపైన ఈ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత కార్యవర్గ సభ్యులతో పాటు ఇతర ముఖ్య నేతలు అందరూ కూడా కలిసి ఈ సమావేశం జరుపుతున్నారు. థ్యాంక్ యూ రామ్.